చదవడానికి మీరు ప్రయత్నం చేయాలి. దానికి చేసేది పూజ, స్తోత్రం ఇవన్నిటిని ఎందుకు చెప్పిందంటే మనముగా సన్మార్గంలో నడవడానికి మనం ఒక్కసారి గెంతలేము. ఒక 2 అంతరాల బిల్డింగ్ ఉన్నది. కింద నుంచి 2 అంతరాల బిల్డింగ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒకసారి జంప్ చేయలేము. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు ఏంటంటే పూజ. మనకు బాగా పెద్దలు చెప్పింది పూజల తర్వాత స్తోత్రం తర్వాత జపము, యాగాలు, తర్వాత చివరిది ధ్యానం అంటే నేను చెప్పేది ధ్యానం గురించి. ధ్యానం అంటే ఏమిటంటే నాకు సమయం బాగా తక్కువ ఇచ్చింది కాబట్టి తొందరగా ఎండ్ చేయాల్సి వస్తుంది. ధ్యానం అంటే భగవంతుడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, శరీరం నేను కాదు, మనలో ఉన్న పరమాత్మను చచ్చిన అంశమే ఆత్మ. ఈ ఆత్మను మనలోనే ఉంది. ఆత్మ అంటే ఇప్పుడు శరీరం పుట్టిన తర్వాత ఒక విగత జీవి ప్రాణం లేకుండా పుడుతుంది. దాన్ని ఏమంటాం? శవము అంటాం. ప్రాణం ఉండడం అంటే దానికి శ్వాస ఉంటేనే దానిలో ప్రాణం ఉన్నదని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ప్రాణం ఉన్న బిడ్డ పుడితే బిడ్డ పుట్టింది అని చెప్తాం. శ్వాస ఉంటేనే ఆత్మ, అంటే ప్రాణం ఉంటేనే ఆత్మ ఉన్నట్టు, ఆత్మ ఉంటేనే ప్రాణం ఉన్నట్టు. మనం ఇప్పుడు ధ్యానం చేయడం ఏంటంటే ఆత్మను పట్టుకోవాలి. మనలో ఉన్న భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఇట్లా మనము ఎక్కడికైనా గుడిలోకి వెళ్తాము, గుడిలో దేవునికి దండం పెడతాం. అప్పుడు ఏం చేస్తాం? మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాము. ఎందుకంటే బయటంతా ప్రపంచంలో ఉంటే మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు. కళ్ళు మూసుకొని భగవంతుని ప్రార్థన చేస్తాము. ఏమని మనకున్న కోరికలన్నీ చెప్తాము. మరి గుడిలో ఉన్న దేవుడికి వినిపించేటట్టు చెప్పాలి. గుడికి వెళ్ళినప్పుడు మరి గుడిలో ఉన్న దేవుడికి వినిపించేటట్టు చెప్పకుండా కళ్ళు మూసుకొని మనసులోనే చెప్పుకుంటాం. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నట్టు చెప్పండి? మనలోనే భగవంతుడు ఉన్నట్టు. అంటే మనలో ఉన్న భగవంతుని మనము తెలుసుకోవాలంటే శ్వాసను పట్టుకోవాలి. శ్వాస అంటే ధ్యానాన్ని ఎట్లా అంటే మనము రోజు ఎంత వీలైనంత కళ్ళు మూసుకొని మనకు రోజు వచ్చే శ్వాసను, వెళ్ళే శ్వాసను నెమ్మదిగా మనం రోజు కూర్చున్న శ్వాస తీసుకుంటున్నాం, పడుకున్న తీసుకుంటున్నాం, తిరుగుతున్న తీసుకుంటున్నాం. అదేవిధంగా కూర్చొని ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. కళ్ళు 2 మూసుకోవాలి, 2 కాళ్ళు ఇట్లా క్రాస్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు కుర్చీలైనా కూర్చోవచ్చు, చాపుకొనైనా కూర్చోవచ్చు, మీకు అనుకూలంగా కూర్చోవచ్చు. 2 చేతులు ఇట్లా లాక్ చేసుకొని కళ్ళు మూసుకొని మనకు వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాసను నెమ్మదిగా గమనించుకోవాలి. నెమ్మదిగా గమనించుకుంటూ ఉంటే మనకి రాగా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు కూడా తగ్గించుకోవడం ఎట్లా అంటే భూతకాలం ఆలోచనలు, కూర్చోగానే భూతకాలం ఆలోచనలు వస్తుంటాయి. ఏంటంటే మనం చేసిన కష్టాలు పడ్డ విపరీతమైన కష్టాలు అవన్నీ గుర్తొస్తుంటాయి. అంటే మనం ఏమనుకోవాలి? మన మనసుకు చెప్పుకోవాలి. అన్నిటికీ మూల కారణం మన మనసుతోటే మంచి చెడు అన్నీ ఆ మనసులో జయించడానికి ఈ ధ్యానం చేయడం అన్నది. అయితే మన మనసుకి ఏం చెప్పుకోవాలంటే భూతకాలం కష్టం అయిపోయింది, ఇప్పుడు నేను నాలోని భగవంతుని పట్టుకోవడానికి కూర్చున్నాను, నేను ఆనంద స్వరూపంగా మారడానికి. మనం భగవంతుని పట్టుకోవడం ఎందుకు? ప్రతి నిమిషము భగవంతుల్లో ఉన్నది ఆనందమే, సచ్చిదానందం. ఆ ఆనందాన్ని పట్టుకోవడానికి కూర్చుంటే మళ్ళీ దుఃఖం ఎందుకు గుర్తు? ఇప్పుడు మళ్ళీ ఆ పాత ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, ఆ భూతకాలం ఆలోచనలు ఈ వర్తమానం ఈ నిమిషం కూర్చున్నది కూడా మళ్ళీ ఆ పడ్డప్పుడు ఎంత బాధ అనుభవిస్తామో మళ్ళీ ఇప్పుడు కూడా అదే బాధ అనుభవిస్తాం. మళ్ళీ ప్లస్ ఈ వర్తమాన కాలం కూడా భూతకాలానికి జరిగిపోతుంది. అందుకోసమని మన మనసుకు చెప్పుకోవాలి, నేను ఈ దీనికోసం కూర్చున్నా, నేను భూతకాలం గురించి ఆలోచించా, మళ్ళీ నేను శ్వాస మీదే ధ్యాస పెట్టుకుంటా. ఇంకొకటి వర్తమాన కాలం. మనకి 3 కాలాలు ఉంటాయి: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. వర్తమాన కాలం ఏమనుకోవాలి? ఇప్పుడు నేను నా శ్వాస ఇప్పుడు నార్మల్ ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా వర్తమాన
నన్ను వాళ్ళు తిట్టిండ్రు, వీళ్ళు తిట్టిండ్రు, నన్ను వాళ్ళు, నా బిడ్డకు ఫలానా జన్మ వచ్చింది, నా భర్త కాళ్ళు లేవు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం రోడ్డు దాటినాం అనుకోండి. రోడ్డు దాటుకుంటే మనకి ఏమవుతుంది, మనం ఆ సెకండ్లో పోయి యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగితే మన వర్తమాన కాలాన్ని మనము వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు వర్తమాన కాలంలో నేను నాలోని ఆత్మను, భగవంతుని నేను పొందడానికి, ఆనందంగా నేను ఉండడానికి, ఇది మనది మనకే ఆనందంగా ఉండడానికి నేను ధ్యానంలో కూర్చున్నాను. కాబట్టి నా మనసు, ఓ మనస ఇప్పుడు ఏ ఆలోచన చేయకు, నేను శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాను అని రెండోది. అట్లా మళ్ళీ మన మనసును మెల్లగా పంపాడే పిల్లని మనము ఎప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి దాన్ని బుజ్జగించాలి. కానీ గట్టిగా కుదేస్తే అది చెప్పిన మాట వినదు. కాబట్టి మన మనసు కూడా ఒక అంబాడే పాప లాంటిది. దాన్ని కూడా మెల్లిగా తీసుకొచ్చుకొని మళ్ళీ శ్వాస మీద ధ్యాసకి మళ్ళించుకోవాలి.